27 డివిజన్. నా పేరు యనమల్ల మంజుల. రిజర్వేషన్ ఎస్సీ మహిళా రిజర్వేషన్ అవడంతో నేను స్థానికురాలుగా ఆ డివిజన్లో నేను స్థానికురాలిని. నేను కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ జెండా మోసి రోడ్ల మీద అరెస్టులు అయినాము, రాస్తారోకులు చేసినాము. కష్టకాలంలో మేము పని చేసినాము. మేము గతంలో మాకు 2020లో 42 డివిజన్లో నాకు అప్పుడు టికెట్ ఇచ్చిర్రు. నేను పోటీ చేయడం జరిగింది. అప్పుడు కష్టకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను 42లో 200 ఓట్లు తెచ్చుకున్నాను. అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులే లేరు, పోటీ చేయడానికి ఎవరు లేకుండే. అలాంటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కోసం 12 సంవత్సరాల నుండి కష్టపడి అప్పుడు పోటీ చేశాము. ఇప్పుడు కూడా ఆశతో అధికారంలోకి వచ్చింది. సీనియర్లకు న్యాయం జరగాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక మేము రిజర్వేషన్ అనుకూలించడం వల్ల మేము ఆశపడి మేము నామినేషన్లు వేశాము. నిన్న నామినేషన్ వేశాను, ఈరోజు కూడా వేశాను. కొంతమంది డబ్బుకు అమ్ముడు పోయి వాళ్ళు మేయర్ సీటు కోసం మాలాంటి సామాన్యమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు. మా దగ్గర డబ్బు లేదని, డబ్బున్న వాళ్ళు అయితేనే గెలుస్తారని మమ్మల్ని మభ్యపెడుతున్నారు. మీరు టికెట్ మీకు ఇవ్వట్లేదు, మేము వేరే వాళ్ళకి ఇస్తున్నాము, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి అని. మా డివిజన్లో ఎస్సీ మహిళా రిజర్వేషన్ 3 మహిళా రిజర్వేషన్లు లక్కీ డ్రాలో తీశారు. దాంట్లో 27 డివిజన్ మహిళా రిజర్వేషన్ అయింది. నేను అర్హురాల్ని కాదా? నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా? కష్టకాలంలో జెండా మోసిన మేమే. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చిన వాళ్లకు, మాజీ కార్పొరేటర్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టికెట్ ఎట్లా ఇస్తారు? మరి ఆ దొంగలు మళ్ళీ అధికారం కోల్పోతే, అసలు కోల్పోకూడదని కోరుకుంటాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం. కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఏ పార్టీలు మారకుండా కాంగ్రెస్లోనే ఉన్నాము. మరి రేపు మళ్ళీ అధికారం కోల్పోతే ఈ దొంగలు ఉంటారా? ఈ దొంగలు మళ్ళీ వేరే పార్టీని వెతుక్కుంటారు కదా. కష్టకాలంలో మేము అదే పార్టీని నమ్ముకొని ఉన్నాము. మరి మాకు కొంతమంది నాయకులు ద్రోహం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేకపోవడం మా దురదృష్టకరం, ఒక ఎంపీ లేకపోవడం మా దురదృష్టకరం, ఎమ్మెల్సీ లేకపోవడం మా దురదృష్టకరం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, సీనియర్ కార్యకర్తలను పక్కకు పెట్టేస్తే ఈ మేయర్ సీటు కూడా నమ్మకం తక్కువనే. ఎందుకంటే సీనియర్లు చాలామంది బాధపడుతున్నారు. డబ్బున్న వాళ్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు, సీనియర్లను పక్కకు పెట్టేస్తున్నారు. నా వాదన ఏంటంటే, మేము కష్టకాలంలో పని చేశాము. చివరి వరకైనా మమ్మల్ని గుర్తించి టికెట్ మాకు ఇస్తారేమో అని ఆశిస్తున్నాము. ఒకవేళ మాకు టికెట్ ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్గా బరిలో ఉంటాము కంపల్సరీ. ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలుస్తుందని నమ్ముతున్నాను, భావిస్తున్నాను. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలుస్తుందని ఆశపడుతున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ కార్యకర్తలకు న్యాయం చేస్తాము. అధికారం రావాలి, అధికారం వస్తే కార్యకర్తలు బాగుపడతారు, బాగుంటుందని హామీలు ఇచ్చారు. ఎన్నో మీటింగులు పెడుతున్నారు, ఎన్నో చెప్తున్నారు. మాకు మీటింగ్లలో ఏం చెప్తున్నారు? మీరు కష్టపడండి, మీరు డివిజన్లలో పని చేసుకోండి, గుర్తింపు తెచ్చుకోండి, సర్వేలు చేస్తున్నామన్నారు. సర్వేలో 27 డివిజన్లో పోలీసు సర్వేలో కూడా నేనే వచ్చిన. ఏ సర్వేలు వాళ్ళు ఒక 4-5 సర్వేలు పెట్టుకున్నారట, నాకు తెలియదు. ఆ సర్వేలో నా డివిజన్లో నేనే కాకుండా పక్క డివిజన్ వాళ్ళు కూడా నా గురించి చెప్పుకున్నారు. ఆ డివిజన్లో ఎస్సీ మహిళ అయింది కదా, ఎవరున్నారంటే మంజుల గారే ఉన్నారు, యనమల మంజుల గారే ఉన్నారని అన్ని డివిజన్ల వాళ్ళు చెప్పుకున్నారు. తీరా నాకు టికెట్ వస్తుందేమో అని ఆశ పెట్టారు కూడా. నీకు వస్తుందమ్మా, సీనియర్ నాయకురాలివి, నీకు తప్ప ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి ఇస్తారు అని చెప్పారు. నిన్న వెల్చాల రాజేందర్ గారు ప్రకటించారట, ఈ అరస మల్లేశం గారి కోడలంట తను, నాకు తెలియదు. మరి ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేసిందండి? ఎప్పుడు రోడ్డు ఎక్కింది? ఎప్పుడు కండువ వేసుకుంది? ఎప్పుడు జెండా మోసింది? ఆలోచించాలి కదా. ఇన్ఛార్జీలుగా తీసుకొని ఏదో ఎమ్మెల్యేలుగా ఉండి
చైర్మన్లుగా ఉండి మాకు సీనియర్లకు అన్యాయం చేస్తే ప్రజలు అన్నీ గుర్తిస్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నా, సీనియర్ కార్యకర్తలకు అన్యాయం చేయము, దొంగలుంటే పారిపోండి అన్నారు. కానీ ఇక్కడ కరీంనగర్లో ఈ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఈ మేయర్ కూడా రావడానికి ఇక్కడ దొంగలే ఉన్నారు సార్. వాళ్ళని తరిమి కొట్టండి, కంపల్సరీ ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీ గెలుస్తారు. నా పేరు యనమల మంజుల, 27 డివిజన్ ఎస్సీ మహిళా రిజర్వేషన్ అయితే నేను ఆశించి నామినేషన్ వేశాను. పార్టీ మీద నాకు ఇంకా నమ్మకం ఉంది, టికెట్ నాకే ఇస్తారని భావిస్తున్నాను. స్థానికురాలికి టికెట్ ఇవ్వట్లే. నేను చెప్తున్నాను కదా, 26 డివిజన్లో హర్ష మల్లేశం అనే పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పటికీ 3 సార్లు కార్పొరేటర్గా గెలిచాడు. అంజన్ కుమార్ గారి టికెట్ ఈయన ఆ డివిజన్లో పోటీ చేస్తే వీళ్ళిద్దరు ఒకటే డివిజన్లో ఉంటారు. ఆయన వీళ్ళిద్దరు కలిసి గొడవ పడుతున్నారు. గొడవపడి ఈయన మేయర్ టికెట్ నాకు కావాలి, నేను మేయర్గా ఉండాలని చెప్పి ఆయన అక్కడ కార్పొరేటర్గా పోటీ చేస్తానని వైద్యులు అంజన్ కుమార్ గారు ఆయన దృఢంగా ఉన్నారు. ఇప్పుడు ఈయనకు ఎక్కడ పోటీ చేయాలో అర్థం కాక ఈ ఎస్సీ మహిళా రిజర్వేషన్లోకి ఈయన వాళ్ళ కోడలను పెట్టుకొని నేను పోటీ చేస్తానని నామినేషన్ వేశాడు. ఇప్పుడు కూడా నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఎస్సీ మహిళా రిజర్వేషను మరి ఎందుకు ఇచ్చారు? అసలు ఎస్సీ మహిళ అంటే ఎవరు? నేను స్థానికురాల్ని, కాంగ్రెస్ కండువ మోసి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తను మీరు వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలకు ఎట్లా ఇస్తారు? మరి మేమెందుకు పార్టీ కోసం పనిచేయడం? మాకు అన్యాయం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారికి తెలవాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాం. బెదిరింపులు అంటే ఫోన్ చేస్తున్నారు, నీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాము, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఆయన 1.5 కోటి పెడతాడంట హర్ష మల్లేశము, ఆయన ముందు మీరు తట్టుకోలేరు అని ఇట్లా నన్ను మభ్యపెట్టారు మాటలతో. ఈరోజు కూడా పిలిచిరు, ఫోన్లు కూడా చేసిరు నాకు. నేను ఒక్కటే చెప్పిన, మా డివిజన్ మొత్తం వన్ సైడ్గా ఏం ఆలోచించారంటే, గత 30 సంవత్సరాల నుంచి పక్క డివిజన్ అభ్యర్థులు వచ్చి మా డివిజన్లో పోటీ చేస్తే మాకు కార్పొరేటర్గా ఎవరు కూడా 30 సంవత్సరాల నుంచి ఎవరు లేరు. ఒక ఆలోచన చేసి ఒక జేఏసీ పెట్టుకున్నాం. ఆ జేఏసీకి చైర్మన్గా నేనే ఉన్నాను. ఒక ఆలోచన ఏం చేసిన అంటే, పక్క వాడోడు వద్దు మన వాడోడు ముద్దు అన్న దాని మీద నేను ఒక జేఏసీ, మేము వాడ పెద్దవాళ్ళము, మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఆ జేఏసీ కంపల్సరీ పనిచేస్తుంది. ఎందుకంటే టికెట్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మా వాడ స్థానికులకే ఇస్తారని ఆశపడ్డాము. కానీ పక్కవాడ వాళ్లకు టికెట్ ఇస్తున్నానని చెప్పి వెల్చాల రాజేందర్ గారు నన్ను పిలిచి చెప్పడం జరిగింది. మేము కంపల్సరీ బరిలో ఉంటాము. నేను కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఎంతమంది బెదిరింపు కాళ్ళైనా ఎదుర్కొంటాను, ఎవరు సవాల్ చేసినా భయపడేది లేదు. ఈ 66 డివిజన్లలో చాలామంది నా గురించి విన్నారు. ఎందుకంటే ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడం ఒక 50 సంవత్సరాలని ఇప్పటివరకు రాలేదు అసలు. ఇది వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తుందో రాదో, మాకు కూడా అవకాశం ఉంటుందో రాదో తెలియదు. దయచేసి మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మేము ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. వాట్సాప్ కాల్ చేశారు అంటే నేను ఫోన్ చేశాను తనకి. ఫస్ట్ ఫోన్ చేసి, మరి అన్న టికెట్ హర్ష మల్లేశంకు కేటాయించారట, మరి అట్లెట్లా అవుతుందన్న, వాళ్ళ కోడలు పార్టీ కోసం ఏం పనిచేయలేదు, వాళ్ళ మిస్సెస్ కూడా ఏం రాలేదు, వాళ్ళ బిడ్డ కూడా ఏం రాలేదు, వాళ్ళ మిస్సెస్ అంటే బీసీలేండి, రాలేదు కదా, వాళ్ళకి ఎట్లా ఇస్తారు అందరు అనుకున్నారు. ఇంకా ఈ డివిజన్లో స్థానికురాలు ఎవరున్నారంటే యనమల మంజుల అని. మా డివిజన్ అంతా వన్ సైడ్ చాలా రోజులకు నీకు అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను ఏ సమస్య మీద అయినా ఎనీ టైం 24 అవర్స్ ప్రజల్లో ఉంటాను. సర్వే చేస్తే కూడా నేనే వచ్చిన, నా నేమే వచ్చింది. నన్ను సర్వే చేసిన వాళ్ళు కూడా లాడ్జికి పిలుచుకొచ్చి చెప్పారు, మేడం మీరే ఉన్నారు సర్వేలో, మీకే వచ్చింది టికెట్, మీకే అయితే నన్నైతే మోసం చేసిర్రు. లాస్ట్కి చివరి టైంలో ఇతన్ని చూపిస్తున్నారు. నాకు పార్టీ మీద నమ్మకం ఉంది, చివరి వరకు కూడా నాకు బీఫామ్ ఇస్తారని ఆశిస్తున్నాను. అన్యాయం అంటే మరీ అన్యాయంగా జరుగుతుంది. ఇప్పుడు గతంలో 24 డివిజన్ అంబేద్కర్ నగరు, మళ్ళీ ఇప్పుడు అది 27గా వచ్చింది. ఇప్పుడు 28లో కుర్రపోచన్న అని పాపం ఆయనకు కూడా టికెట్ దక్కలేదు. ఆయన గతంలో 24లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి తను కూడా పోటీ చేసిండు. 800 పైగా ఓట్లు తెచ్చుకున్నాడు పాపం. ఆయనకు కూడా టికెట్ దక్కడం లేదు. ఆయనకు భాస్కర్ నాయక్కు ఈ వెల్చాల రాజేందర్ గారు టికెట్ ఆయనకు ఖరారు చేసినట్టుగా మాకు వినిపిస్తుంది.
పాపం నిన్న నైట్ అంతా చాలా ఏడ్చిండు ఆయన. సూసైడ్ చేసుకుంటా అంటే మేమే తీసుకొచ్చి అన్న ఏడుస్తుంటే ఏడవకని తన కన్నీళ్లు తుడిచి తనకు ధైర్యం చెప్పిన. అన్న పార్టీ మీద మనకు నమ్మకం ఉంది, ఇస్తారన్న, మీరు భయపడకండి, ఏడవకండి అని తనకు ధైర్యం చెప్పిన. తనను కూడా మీరు తెలుసుకొని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. పాపం తను ఏడుస్తున్నాడు. మాకు సీనియర్లకు న్యాయం జరగాలి. అవును సార్, ఇప్పుడు మమ్మల్ని మీటింగ్లోనే మొన్న మీటింగ్ జరిగింది, మంత్రి గారు వచ్చిర్రు. మీటింగ్ జరిగినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు కదా. వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇప్పుడు మీరు పోటీ చేయాలి అభ్యర్థులుగా అంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళని తట్టుకోవాలంటే మీతో కాదు, ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. అంటే తను ఎన్ని కోట్లైనా పెడతాడు, ఎంత డబ్బు అయినా పెడతాడు, ఆలోచించుకోమని చెప్తున్నాడు. మాకు బెదిరింపు కాలేదు, బెదిరింపు అన్నట్టే. మీ దగ్గర డబ్బు లేదు, వాళ్ళకు డబ్బు ఉంది, వాళ్ళే గెలుస్తారు, మీరు వాళ్ళని తట్టుకోలేరని చెప్తున్నారు, భయపట్టిస్తున్నారు. మేమైతే కొన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు 6 సంవత్సరాలుగా సుడా చైర్మన్ నరేందర్ గారి సిటీ నగర అధ్యక్షురాలుగా పనిచేసిన తనతోనే పనిచేసినాము. పనిచేస్తే ఇప్పుడు తను కూడా మా గురించి ఏం న్యాయం చేయట్లేదు. ఇదిగో ఈమె కూడా కష్టకాలంలో గడప గడప కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎవరు వచ్చినా మేము వంట చేసుకోకుండా మా పిల్లల్ని వదిలేసి మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నా మేము మీటింగ్లకు హాజరైనాము. ఎప్పుడైనా పోయినాం మేము. తనకు కూడా అన్యాయమే జరిగింది. తన వాదన కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే ఈమె సీనియర్ నాయకురాలే, నేను సీనియర్ నాయకురాలే. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కానీ అన్యాయం మేమైతే వేరే కండువ వేసుకోము, వేరే పార్టీ కండువ మేము వేసుకోము. ఇండిపెండెంట్గానే పోటీ చేయడానికి బీఫామ్ ఇవ్వకపోతే టికెట్ వేరే వాళ్ళకి అమ్ముడు పోయిందని మాకు వినిపిస్తున్నాయి. వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఇండిపెండెంట్గా మేము పోటీ చేస్తాం.